తేజారాణి తిరునగరి రచనలకు స్వాగతం సుస్వాగతం. శూన్యంలో అతను. కథ రచన తేజారాణి తిరునగరి. మనిషిని పరిగెత్తించేది ఆకలి కాదు, అత్యాశ. ఆకలి తీరిపోతుంది, కాని అత్యాశకు అంతం ఉండదు. రామల ఎడారిలో నిప్పులు చెరుగుతున్న సూర్యుడి కింద నడుస్తున్న ఆరుష్ మదిలో మెదిలిన ఆలోచన ఇది. ఆరుష్ ఒక సామాన్యమైన దొంగ కాదు. ఒకప్పుడు అల్హమ్రా రాజ్యానికి గర్వకారణమైన గణితశాస్త్రవేత్త. సంఖ్యలతో ఆడుకునే అతని మేధస్సు రాజద్రోహం అనే నిందతో ఎడారిపాలైంది. ఇప్పుడు అతని దగ్గర మిగిలింది కేవలం అతని మెదడు. చనిపోయే ముందు ఆ ఎడారి రహస్యాన్ని ఛేదించాలన్న పట్టుదల మాత్రమే. పురాణాల ప్రకారం ఆ ఎడారి మధ్యలో కాళగహ్వరం ఉంటుంది. అక్కడ దొరికే శక్తి మనిషి కోరికలను తీర్చదు, కాని మనిషి విధి యొక్క ఈక్వేషన్ని మార్చేస్తుంది. దాహం అలసటతో సొమ్మసిల్లిపోయే స్థితిలో ఆరుష్కు దూరంగా ఒక నల్లటి రాతి నిర్మాణం కనిపించింది. అది పిరమిడ్ కాదు, విచిత్రమైన జామితీయ ఆకారంలో ఉన్న ఒక ఘన చతురస్రం. ఆరుష్ ఆ గుహలోకి అడుగుపెట్టాడు. బయట ఉన్న వేడికి భిన్నంగా లోపల ఎముకల కొరికే చలి ఉంది. గుహ మధ్యలో గాలిలో తేలియాడుతూ ఒక వింతైన ఎర్రటి స్ఫటికం ఉంది. సాధారణ కథల్లో అయితే హీరో దాన్ని తాకగానే భూతం వస్తుంది. కాని ఆరుష్ ఒక శాస్త్రవేత్త. అతను వెంటనే దాన్ని తాకలేదు. తన జేబులో ఉన్న చిన్న రాయిని తీసి ఆ స్ఫటికం మీదకు విసిరాడు. ఆ రాయి స్ఫటికాన్ని తాకగానే మంటలు రాలేదు, శబ్దం బాలేదు. ఆ రాయి శూన్యంలోకి మాయమైపోయింది. మ్యాటర్ కెన్ నీదర్ బీ క్రియేటెడ్, నాట్ డిస్ట్రాయిడ్. మరి ఆ రాయి ఎక్కడికి వెళ్ళింది? ఆరుష్ తనలో తాను ప్రశ్నించుకున్నాడు. అది కాళంలోకి వెళ్ళింది ఆరుష్ అన్న గంభీరమైన గొంతు వినిపించింది. ఆరుష్ ఉలిక్కిపడి చూసేసరికి ఆ స్ఫటికం నుండి ఒక మనిషి ఆకారంలో ఉన్న నీడ బయటకు వచ్చింది. దాని పేరు జోరా. నువ్వు దెయ్యానివా? ఆరుష్ నిలదీశాడు, భయం కంటే కుతూహలంతో. నేను ఒక శక్తిని. మీ భాషలో జిన్ అనుకోవచ్చు, కాని నేను కోరికలు తీర్చను. నేను అవకాశాలను అమ్ముతాను అంది జోరా. ఆరుష్ కళ్లల్లోకి సూటిగా చూస్తూ, నా దగ్గర 3 ఆఫర్లున్నాయి. కాని ప్రతి ఆఫర్కు ఒక ధర ఉంటుంది. అది డబ్బు కాదు, నీ జ్ఞాపకశక్తి. ఆరుష్ సిద్ధపడ్డాడు. జోరా తన ఆఫర్లను బయటపెట్టింది. మొదటిది, నీకు ఈ దేశానికి రాజు అయ్యే అవకాశమిస్తాను. కాని నువ్వు ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తున్నావో ఆ యువరాణి సనా పేరు, ఆమె జ్ఞాపకాలు నీకు శాశ్వతంగా మర్చిపోతావు. ఆరుష్ గుండెలో చిన్న అలజడి. సనా కోసమే తను ఈ సాహసం చేస్తున్నాడు. ఆమెను మర్చిపోయి గెలిచే రాజ్యమెందుకు? రెండవ ఆఫర్, ప్రపంచంలో ఉన్న సంపదంతా నీ కాళ్ల దగ్గర ఉంటుంది. కాని నీ చిన్నతనం, నీ తల్లిదండ్రుల జ్ఞాపకాలు నీ మెదడులోంచి డిలీట్ అయిపోతాయి. ఆరుష్ దాన్ని కూడా తిరస్కరించాడు. గతం లేని మనిషి వేర్లులేని చెట్టులాంటివాడు. మూడవ ఆఫరు? ఆరుష్ అడిగాడు. జోరా కళ్లల్లో ఒక వింత మెరుపు మెరిసింది. నువ్వు కోరుకున్న ఒక్క కోరిక తీరుస్తాను. దానికి ప్రతిఫలంగా నీ భవిష్యత్తులో జరగబోయే ఒక రోజును నేను తీసుకుంటాను. ఆరుష్ మెదడు వేగంగా పనిచేసింది. భవిష్యత్తులో ఒక రోజు అంటే అది ఏ రోజు? తన చావురోజా, లేక తన పెళ్లిరోజా? ఏదైతేనేం, ప్రస్తుతం బ్రతకడం ముఖ్యం అనుకున్నాడు. డీల్ అన్నాడు ఆరుష్. నాకు రాజ్యం వద్దు, డబ్బు వద్దు. కాని నేను ఏది ఆలోచిస్తే అది తక్షణం నిజమయ్యే హిప్నాటిక్ పవర్ నాకు కావాలి. జోరా పకపకా నవ్వింది. తెలివైనవాడివి, అలాగే కానివ్వు. కాని గుర్తించుకో, భవిష్యత్తులో ఒకరోజు నాది. ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. ఆరుష్ ఎడారి నుంచి నేరుగా అల్హమ్రా రాజ్యానికి చేరాడు. అతనిలో ఇప్పుడు అద్భుతమైన శక్తి ఉంది. సైనికులు అతన్ని చంపడానికి వస్తే ఆరుష్ వారి కళ్లలోకి చూసి, నేను మీ రాజును అని మనసులో అనుకున్నాడు. మరుక్షణం సైనికులు ఆయుధాలు కిందపడేసి మోకరిల్లారు. రాజుగారి దర్బార్లో అడుగుపెట్టాడు. రాజు, మంత్రులు అందరూ అతని మాయలో పడిపోయారు. ఆరుష్ రక్తం చిందించకుండానే సింహాసనాన్ని అధిష్ఠించాడు. తాను ప్రేమించిన సనాను పెళ్లాడాడు. అంత సవ్యంగా సాగుతోంది. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సరిగ్గా ఏడాది గడిచింది. ఆరుష్, సనా పెళ్లిరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరుష్ సనాతో కలిసి బాల్కనీలో నిలబడి ప్రజలకు అభివాదం చేస్తున్నాడు. అప్పుడు హఠాత్తుగా ఆకాశం నల్లబడింది. మెరుపుల మధ్యలో జోరా ప్రత్యక్షమైంది. ఆరుష్, నీ అప్పు తీర్చే సమయం వచ్చింది. నేనడిగిన ఆ ఒక్కరోజు ఇదే అని గర్జించింది జోరా. ఆరుష్ షాకయ్యాడు. ఈరోజే ఎందుకు? ఎందుకంటే
మనిషికి అత్యంత సంతోషాన్నిచ్చే రోజే అతన్ని నాశనం చేయడానికి సరైన రోజు. ఈ రోజు నీది కాదు, నాది. అంటే ఈరోజు నువ్వు ఉనికిలో ఉండవు. జోరా చేతిని ఊపింది. ఆరుష్ శరీరం గాలిలో కరగడం మొదలైంది. పక్కనే ఉన్న సనా అతన్ని చూస్తోంది కాని గుర్తుపట్టలేకపోతోంది. మృత్యుము అంచుల వరకు వెళ్లిన ఆరుష్ పెదవుల మీద చిరునవ్వు వెలిసింది. సైకాలజీని, లాజిక్ని నమ్మే ఆరుష్ మెదడు చివరి క్షణంలో ఒక అద్భుతమైన ఆలోచన చేసింది. జోరా, నువ్వొక పెద్ద తప్పు చేశావు అన్నాడు ఆరుష్ ప్రశాంతంగా. జోరా ఆశ్చర్యపోయింది. ఏమిటి? నేను నీ దగ్గర కోరింది, నేను ఏది ఆలోచిస్తే అది నిజమయ్యే శక్తి, అవునా? అవును. ఇప్పుడు నేనేమాలోచిస్తున్నానో తెలుసా? అసలు జోరా అనే శక్తే లేదు, ఇదంతా నా భ్రమ, హెల్యూసినేషన్ మాత్రమే అని. జోరా ఉలిక్కిపడింది. అసాధ్యం, నేను నీకు వరమిచ్చాను. లాజిక్ మిస్ అయ్యావు జోరా. నేను కోరిన శక్తి నీ శక్తి కంటే గొప్పది అయినప్పుడు నా ఆలోచన నిన్ను శాసిస్తుంది. నువ్వు నా భ్రమ అయితే నీ వరం కూడా భ్రమే, నీ ఒప్పందం కూడా భ్రమే. ఆరుష్ కళ్ళు మూసుకొని గట్టిగా ఏకాగ్రతతో ఆలోచించాడు. జోరా లేదు, ఈ ఒప్పందం లేదు, కాని నా సంకల్పం ఉంది. ఒక్కసారిగా పెద్ద విస్ఫోటనం. జోరా ఆర్తనాదం చేస్తూ గాలిలో కలిసిపోయింది. కాని దాంతోపాటే ఆరుష్ చుట్టూ ఉన్న రాజభవనం, సనా, అతని రాజరికం అన్నీ పేకమేడల్లా కూలిపోయాయి. ఆరుష్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. అతను సింహాసనం మీద లేడు, ఇంకా ఆ ఎడారిలోనే ఆ నల్లటి గుహముందే పడి ఉన్నాడు. అతని పెదవులు ఎండిపోయున్నాయి. సూర్యుడు ఇంకా నెత్తిమీదే ఉన్నాడు. ఇదంతా నిజంగా జరిగిందా, లేక ఎండదెబ్బకు వచ్చిన సైకలాజికల్ భ్రమా? కాని అతని చేతిలో ఉన్న ఆ ఎర్రటి స్ఫటికం ముక్కమీద చిన్న అక్షరాలు మెరుస్తున్నాయి. మనిషి తన మెదడుతో ప్రపంచాన్ని జయించగలడు, కాని తనను తాను జయించలేడు. ఆరుష్ నవ్వుతూ ఆ స్ఫటికాన్ని అక్కడే ఇసుకలో విసిరేసి తన దారిలో తాను నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతనికి అర్థమైంది, అద్భుతాలు బయట ఉండవు, మనిషి సంకల్పంలోనే ఉంటాయని. ఈ కథ మీకు నచ్చిందా? కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.